స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా కేంద్ర సమాచార శాఖ ఎంపిక చేసిన ఉత్తమ లఘు చిత్రాల్లో శ్రీకాకుళం జిల్లావాసి రూపొందించిన లఘు చిత్రం ఒకటి అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంపికైన 17 లఘు చిత్రాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేవీకే కుమార్ నిర్మించిన చెంబుకు మూడింది లఘు చిత్రం ద్వితీయ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ సైబర్ సిటీ కన్వెన్షన్ కేంద్రంలో జరిగిన లఘు చిత్రాల ప్రదర్శన కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెంబుకు మూడింది లఘు చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కేవీకే కుమార్ ని సన్మానించారు. చెంబుకు మూడింది నిర్మాత దర్శకుడు కుమార్ వేదిక మీద ఇది సుబ్బారావు చెంబు, ఇది సీత చెంబు, ఇది గీత మగ్గు, ఇది చిన్నతంబి డబ్బా, ఇది చంటిగాడి రబ్బరు ముంత, ఇది దొడ్డప్ప ప్లాస్టిక్ డబ్బా, ఇది రాజమ్మ బకెట్టు, ఇది యాదయ్య తపేళ, ఇది బషీర్ లోట, ఇది థామస్ చెంబు, ఇది జగన్నాథ్ థలో. ఏ పేరుతో పిలిచినా ఈ వస్తువు అనాదిగా తరతరాలుగా వాడుకలో ఉంది. పల్లె, పట్టణం, ప్రాంతం, జిల్లా, రాష్ట్రం, పేద, గొప్ప, ఆడ, మగ భేదం లేకుండా ప్రతి ఇంట్లోనూ తిష్ట వేసింది. తొలికోడి కూయగానే దేశంలో ఎంతో మంది వెతుక్కునే వస్తువు ఇదే. ఎవరి స్తోమత వారిది, ఎవరి అవసరం వారిది. రాగి, ఇత్తడి, రబ్బరు, జగ్గు, మగ్గు, ప్లాస్టిక్ బాటిల్, వాడేసిన పెయింట్ డబ్బా కాదేది దీనికన్నా. అన్నింటి గమ్యం ఒక్కటే, బహిరంగ మల విసర్జన. ఎంత అనాగరికం! నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఇదే. కానీ పరిశుభ్రత దిశగా, స్వచ్ఛత దిశగా భారత ప్రభుత్వం వేసిన ముందడుగుతో ఇప్పుడు చెంబు ఆధిపత్యం అంతరిస్తోంది. చెంబుకిప్పుడు గడ్డు కాలం. చెంబుకు మూడింది. చెంబుకి ఆయుష్ తీరింది. చెంబు చచ్చిపోతూ ఉంది. ఎందుకంటే కొత్త ఆలోచన పుట్టింది. రండి, కలిసి ముందడుగు వేద్దాం. ఇటువంటి చెంబులేని సమాజం కోసం, ఆరోగ్యవంతమైన ఆధునిక భారతావని కోసం. మరుగుదొడ్డి వాడకం చైతన్యవంతుల లక్షణం. జై స్వచ్ఛ భారత్.